కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ముక్కోటి ఏకాదశి శోభతో పులకరించిపోయింది. తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారం ద్వారా భక్తులను స్వామివారి దివ్య దర్శనం కల్పిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేకమైనటువంటి పూజల్లో పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ కాంతులు, పుష్ప అలంకరణతో ఆలయాన్ని ముస్తాబు చేయడమే కాకుండా 4 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులకు కనీవిని ఎరుగని రీతిలో సౌకర్యాలు కల్పించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే అన్నారు. హిందూ ధార్మికతను చాటి చెప్పేలా దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రతో పాటుగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. Também muito lábio. फोटो యావత్ హిందూ సమాజం కూడా ఒక అద్భుతమైనటువంటి దినంగా భావించేటువంటి ముక్కోటి పర్వదినాన ఉత్తర ద్వారం గుండా ఆ దేవుని దర్శించుకోవడం ద్వారా వైకుంఠ ప్రాప్తి పొందుతారని చెప్పేసి బలంగా నమ్ముతారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా కూడా వైష్ణవాలయాల్లో జరుగుతున్నటువంటి పర్వదినాన కదిరిలోని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కూడా ముక్కోటి ఏకాదశి పర్వదిన పండగ కార్యక్రమం మొదలైంది. అందులో భాగంగా ఆలయ అర్చకులు కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కావచ్చు, పోలీసు వారు కావచ్చు, మున్సిపాలిటీ వారు కావచ్చు, రెవెన్యూ వారు కావచ్చు, అన్ని రకాలైనటువంటి సదుపాయాలని, ఏర్పాట్లని భక్తుల కోసం ఏర్పాటు చేసినారు. మా అందరిలో ఒక పట్టుదల ఉంది. ఈ క్షేత్రానికి ఏదైతే ప్రాశస్త్యం ఉందో దీన్ని ప్రతి సంవత్సరం కూడా మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ, మరింత పెద్ద ఎత్తున ప్రాశస్త్యం కానీ, ప్రాచుర్యం కానీ కల్పిస్తూ హిందూ ధార్మికతను చాటి చెప్పే విధంగానే దేవస్థానము ఆచారాలు, కట్టుబాట్లు, దేవస్థానం యొక్క ప్రాధాన్యత అన్నీ కూడా తెలియజెప్పాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే బ్రహ్మోత్సవాలు కూడా మార్చిలో రాబోతున్నాయి. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తిరువీధులు కూడా వెడల్పు చేయడానికి ఆయన ఆలోచన చేసి హామీ ఇచ్చిపోయినారు. అది కూడా వచ్చే రోజుల్లో తీర్చిదిద్దామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున ఈ వైకుంఠ పర్వదినాన అన్ని వైష్ణవాలయాలకి ధీటుగా తిరుమలకు పోలేనటువంటి పేద ప్రజలు చాలామంది ఉంటారు. అవకాశం లేకుండా పోవచ్చు. వారందరికీ కూడా ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేసి వాళ్ళ మనసుల్లో కూడా ఏమాత్రం కొరత లేకుండా ఈ పర్వదినాన ఆ మహాదేవుణ్ణి దర్శించుకున్నాము, మాకు కూడా వైకుంఠ ప్రాప్తి చెందుతామని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించే విధంగానే ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తామని చెప్పేసి తెలియజెప్తున్నాము.